ఎలా కనిపిస్తుంది? నేను అది మహాశివరాత్రి అవుతుందండి అక్కడ. అటు నుంచి ఒక 5 మొత్తం నుంచి వెళ్ళేసి అటు నుంచి వచ్చేస్తాను ఇంటికి. ఏదో పోతరం ఉన్నది చూద్దాం కదా వెళ్ళాం. లేకపోతే కాలం మయంగా దీపం కొనలా వెలుగుతుంది. కాలం మధ్యలోనే ఈ కాలం మధ్యలో అండి, ఈ పెద్ద కాలం మధ్యలోనే దీపం కొనలా ఎగురుతుంటే నేనైతే అక్కడి నుంచి ఎవరు చేపలు పడుతున్నారు అంటున్నాను నేను. ఇది మాట్లాడలేదు, నిశ్శబ్దంగా ఉంది. వేరే కాకతుంటే పరగలేదు అని రాయిసి నేను రాయిసిరితే గొప్పని పెద్ద మంట వచ్చి నాకు రాయిసిరితే నేను అడుగుతుందండి. ఆత్మంటారా నాతో మాట్లాడుతుంది? ఆత్మ లేదు, గోళ లేదు. మంచి ఉందండి ఇక్కడ. నీరు మట్టి మాత్రం గంట సేపు తాగుతుందండి అది. నాకు అర్థం కాలేదు సార్. నీటిలోకి వెళ్ళిందంటే నీళ్ళు మరి అది ఎలా తాగు తెలియదు కానీ గంట సేపు నీళ్ళు నీళ్ళు తాగుతుంది. ఏది ఎప్పుడు చూడలేదు. చూశానండి నేను. చూసారా? చూశాను నేను. కామెడీ అయితే నిజమండి. దెయ్యం అంటే ఇది కాదు కానీ కామెడీ అయితే నిజమే. కామెడీ అంటే దయ్యం కదా? కాదండి, అది వేరే. కామెడీ వేరండి. అంటే ఏంటండి కామెడీ అంటే? కామెడీ అదొక ఇదండి, అదే ఒక మనిషి ఏదో శక్తి టైప్ లేదు అనమాట. అది ఒకసారి మేము అన్నదగిరి వెళ్తాడు, మంచి ఆమాస అండి. ఇది లేదంటే ఒక కిలోమీటర్ రైట్లో ఉంటుంది. అక్కడ చక్కగా దీపంలో వేసుకుంటూ వెళ్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్. అది ఎవరు చూసాం? నేను మన సోమరాజు కూడా ముందు వారం సోమరాజు వాడు ముగ్గురు కూకొని చూస్తే కనపడుతుంది. ఎవరు మాట్లాడుకుంటే అలాగే పోతానే ఉంది. అది కొంతమంది మనుషులు నచ్చిన వాళ్ళని బ్యాక్ తీసుకెళ్ళిపోద్ది, బయటకి ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది అంటారు. అది గాంధారి అండి. గాంధారి తీసిపోద్ది. నచ్చిన మనుషులు ఉంటే తీసిపోద్ది. ఏదో తేడాగా ఉందేంటి ఇది మరి కామెడీ అనేది? కామెడీ అనేది ఇంకా అలాగే తీసుకెళ్తాం. గాంధారి అయితే తీసిపోద్ది. తీసిపోయి దానికి అన్నాలు కావాలో అన్నాలు వండుకోవడం. తర్వాత మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళిందో అక్కడే తీసుకొని వదిలేస్తుంది. మనిషి నప్పాలి, దానికి నచ్చాలి. మనిషి నప్పపోతే అండి ఏమందో నప్పింది అనుకో టైం తీసుకుని పోతండి. తీసుకుని లవ్ చేసుకున్నాక అదొకటిందా? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. పెడుతుంది మరి, ఏది కావాలి పెడుతుంది. ఇది జరిగాయా? జరిగిందండి. అలా తీసుకెళ్ళి అభ్యర్థులు కూడా జరిగాయి. ఇక్కడ జరిగాయండి. అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరన్నా మళ్ళీ వచ్చి చెప్పడం ఇలాంటివి జరిగాయి? ఉన్నాయండి. మన అంటే చచ్చిపోడు మన సీతార్పు అప్పారావు అని తీసిపోయి సంవత్సరాలు ఉంచుకుందా. అదే అవునా? ఆయన ఊర్లో ఉండేవాడు కదా అప్పుడు? అసలు మనిషి కనపడలేదండి. అలా తీసుకెళ్ళి మళ్ళీ అన్ని పెడుతుందండి. బొల్లికొండలోనే బొల్లికొండ ఉంది కదండి, బొల్లికొండ లాగరేదండి. గాడ్ ఉద్యోగం అంటండి ఆయన. గాడ్ పార్క్ చెప్పినప్పుడు అలాగా గాడ్ లోపలికి అడుగులకి వెళ్తారు కదండి. లోపలికి వెళ్ళిన తర్వాత అలాగా వెళ్తే బొల్లికొండ లోపలికి తీసుకెళ్ళిపోయి మంచి వయసులో ఉండంట కుర్రాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంట. వైద్యం ఆవిడ దగ్గర మొత్తం వైద్యం వేసుకుంటాడు. ఆవిడ దగ్గరే ఏ వైద్యం? ఎవరికన్నా బాగులన్నీ చేయడం, ఫోన్ కట్టడం, ఇటువంటి వైద్యం వేసుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఏంటంటే ఇక వయసు మళ్ళీపోయిందండి, బాగా మొదలైపోయాడు. బాగా మొదలైపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళేసి వస్తాను, ఇంతకాలం అయిపోతుంది కదా అని ఆవిడతో చెప్పేటండి. ఆవిడతో చెప్తే ఆవిడ అన్నదంట, మరి వెళ్ళేసి వస్తావా అంటే వచ్చేస్తాను, ఇంటికి వెళ్ళేసి వస్తాను లేదు. అయితే నువ్వు ఇంటికి దిగబెడతాను అని సగం దారిలోకి వచ్చిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూడకో, నాకే లేదు, నువ్వు తిన్నంగా వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడకో అని అన్నదటండి. అంటే వీడు ఎందుకు చూడొద్దు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేటంటండి. కళ్ళు 2 వెళ్తాడు, కళ్ళు పోతుంది. అప్పుడు ఆయనకి 2 కళ్ళు పోయండి. వెనక్కి తిరిగి చూస్తే కళ్ళు పోయాయంట. కళ్ళు పోతే అప్పుడు వీడు అక్కడికి వెళ్ళడానికి లేదు, ఇక్కడ వైద్యం ఇలా తడుముకుంటే నీకు టైం ఎంత అంటే అంత టైం చెప్పుకోడండి.
ఆహా. ఇప్పుడు నీకు ఇది 4 కూడా తెమ్మని రోజు అంటే ఒరే 4 ఆకులు తింటారంటే వాళ్ళు 12 తాత టైం ఎంత అంటారంట నీకు మా బొక్క అంత ఆహా. అంటే కరెక్ట్గా టైం చెప్పుకోడండి. 4 కూడా తింటారంటే మేము 4 కూడా పట్టుకెళ్ళినా ఎక్కడో ఒక్కడి చిన్న తల్లింటికి ఉండేదండి. ఆహా. భోజనం చేయి నాకు పట్టుకెళ్ళినప్పుడు ఆహా. అప్పుడు ఇది ఏడుదిరా అనుకోడు నా 4 నత్తి వచ్చేసింది. అంటే కళ్ళు కనిపించకపోయినా చెప్పేసి చూడండి అర్ధరాత్రులను కూడా చెప్పుకోండి. కళ్ళు కనిపించా ఆయన కళ్ళలో కళ్ళు లేవండి. కళ్ళు లేవు అయినా సరే కనిపించేది అతనికి. అది ఆవిడ వయసు అటువంటిదండి. ఆహా, అక్కడ నేర్చుకున్నదా? ఓకే ఓకే. ఆవిడ అది కళ్ళు పోయినా నేత్ర పోయినా ఉమ్. ఈ మళ్ళా ఈ టైం అన్నదే ఆడికి అన్ని మళ్ళా ఇచ్చిందండి ఆవిడ. మొత్తానికి ఇది ఏంటి అన్నదాన్ని మరి మళ్ళా పట్టుకెళ్ళి తెగ తిడి చూడండి మళ్ళా. ఉహుం. గురుగారు ఉమ్. టీవీవా లేకపోతే ఇది నా యూట్యూబ్ ఛానల్ అండి మాది. సరదాగా ఇలాంటి విషయాలన్నీ వీడియోలు చేస్తుంటాం. అది ఛానల్లో పెడుతుంటాం అన్నమాట. మీ అదే ఎవరికో అన్నారు కదా, ఎవరినో తీసుకెళ్ళినారు కదా, ఆయన చనిపోయాడు ఇప్పుడు. చనిపోయింది మామూలుగా చనిపోయాడా లేదంటే? మామూలుగా చనిపోయింది. అప్పుడు ఛానల్ అండి అప్పుడు చిన్న వయసులో తీసిపోయి సంవత్సరం వచ్చుకుందా. చిన్న వయసులో తీసుకెళ్ళిన సంవత్సరం పెద్ద రైకెళ్ళండి పెళ్ళిడు వచ్చాడు. ఆహా. తీసిపోయింది ఉంచుకుంది. తర్వాత దేవుడు వేసింది. సంవత్సరం కనబడకపోతే మరి ఏమనుకున్నారే అందరూ? ఏమనుకోండి ఇంకా ఆడికాడుకో ఆడి చేలో బడ్డీ మీద పడుకుంటే అది వచ్చి పక్కన పడుకుంటుందండి. ఇది కళ్ళు చెట్లు ఎక్కితే కింద మేకపిల్ల వచ్చేసిందండి. ఆ మేకపిల్ల ఇప్పుడు ఎక్కడ తిరగ వచ్చిందని ఎత్తుకుంటే బరువు తేలిదు కదట. మాది విలేజ్ టాక్స్ అని ఉందండి. అయ్యండి అది అలా జరిగిందండి. అలా జరిగిందా? ఇప్పుడు నేను చెప్పిన ఆయన కూడా ఇప్పుడు అంటే సంవత్సరం ఊర్లో కనబడలేదు, ఏమైపోయాడని అందరూ అనుకుంటారు కదా, లేదంటే ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళడితే ఉన్నాడని చెప్తారు కదండి. 10 గట్టన ఉన్నాడు, పల్ల 20లో ఉన్నాడు, పల్లది ఇలా చేసిందని చెప్తాను. కొన్ని నిజాలు ఉంటాయండి. నేను చెప్పినైతే అక్కడక్కడ కనబడ్డాడు మాకు అని చెప్పేవారా? దానివల్ల చెప్పినైతే ఏం చేయదండి. రాత్రి 2 ఉంటాయండి. ఆ 2లో తీసిపోద్ది. దానికి కావాల్సిన మడిసికం చేసుకుంటుంది, లేకపోతే ఒక బొమ్మ కింద దీనికి తిన్నాడే మొట్ట మాత్రం అన్నీ ఉంటాయి. అవి పెట్టి అనేది తేలి పొట్లు ఇలాంటివి పెడుతుంది. అది ఎదవది ఈ మట్టి మాత్రం పెద్ద బూందుంటలాగానే పప్పల కింద ఇక అంతాయి. సంతకి మామూలు వస్తుందటండి. ఆయన చెప్పండి మొసలు చెప్పండి మాకు తీసుకెళ్ళి ఏం చేస్తారా, ఏం చేస్తుందా అని. నేతి మందులు గట్రా ఉంటాయి కదండి, నేతులు వాడుకుంటుందా? శారీరకంగా వాడుకుంటుందా అంటే సంతానం ఉంటుందటండి. అబ్బా, ఆ మొసలు ఆయన చెప్పాడండి. 2 ఆడపిల్లలు ఉంటుండే. అవి పాము మనతట్టి అదే దప్పగడ్డ మనసు ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది ఏంటన్నది వెతికితే దొరకదంటారా? అదొక కనబడదా అంటే అదొక లోకం అన్నట్ట. సొరంగా ఉంటాయి చూడండి. ఎక్కడ కదండి బొల్లుగొండ ఎక్కడ సొరంగాల్లో ఉంటాయి. లాగర ఏరియా నేను చెప్పింది. లాగర మీరు చెప్పింది అయితే లాగర ఏరియా కళ్ళు పొడి చేసేగా వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పేసాను. లాగర ఏరియా అండి. ఆయన బచ్చల వాళ్ళు అండి. చనిపోయింది. ముసలి బాగా ముసలి చనిపోయారు. అప్పుడు వయసు కూడా ముళ్ళు మెట్టలు సీడ్నా కూర్చోండి. నేను అప్పుడు వాళ్ళుంటే వాళ్ళు కానీ బతుకుంటే మనం వెళ్ళి అడుగుదాం ఎలా జరిగింది, ఎలా జరిగింది. అలా జరిగిందని ముళ్ళు